10% ఓట్ షేర్ వస్తే ఎస్ 10% ఓట్ షేర్ వస్తే 2% ఓట్ షేర్తోనే సీఎంలు మారిపోయాయి ఈ రాష్ట్రాల్లో. చూద్దాం, నేను అంత భవిష్యత్తు చెప్పలేనండి. ప్రస్తుతం ఉన్న ప్రజల నాడి మీద బేస్ అని మీకు చెప్తా ఉన్నా. అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో ప్రస్తుతం అయితే ఫ్లూయిడ్గా ఉంది. కొంత చంద్రబాబు అంటే అధికారంలో ఉన్నవారు కాబట్టి అధికారం లేని వాళ్ళ మీద కొంత సానుభూతి ఉంటుంది 100%. ప్రస్తుతం. బట్ లెట్ us see ఏ రకంగా ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలవటం, వీళ్ళ వెనకాల మళ్ళీ షర్మిల గారు, వీళ్ళందరూ కూడా ఒకటే కూటమి అన్నట్టుగా. వెనకాల షర్మిల కాదు, దట్ ఈస్ ద ప్రాపగాండా బై వైసీపీ. నో, వాళ్ళకి మాకు సంబంధం లేదు. మేము అంటే ముగ్గురిని మేము ఒత్తికి ఆడేస్తా ఉన్నాం. మీరు జగన్ పార్టీ, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఆంధ్రప్రదేశ్లో మేము అది చెప్తా ఉన్నాం. మాకు వాళ్ళకి సంబంధం ఏంటంటే బీజేపీకి మీరు సొత్తులు మీరు దాసోహం చేస్తూ కాంగ్రెస్ మీద వాడిపోసుకోవడం ఏమిటి? అదేంటండి, చంద్రబాబు నాయుడు కూతుర్ని, చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు కూతురు కష్టం వస్తే మేము అండగా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చేసి ఆయన అడగండి, ఆయన ఉద్దేశం ఏంటో. ఆయన స్టేట్మెంట్ గురించి నేను గ్రహించేది ఏం లేదు దానిలో. సార్, మనం సమాజంలో అందరూ చదువుతున్నాం ప్రతిరోజు. తెలిసిన నాలెడ్జి నేను నా గురించే చెప్పగలను కదా. ఆయన మనసులో ఏముందో నేను చెప్పలేను. నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్కి ఈ ముగ్గురు కూడా దూరమే. నంబర్ 1, బికాజ్ వాళ్ళు మోడీకి దగ్గరగా ఉన్నారు. మేము మోడీ గారు చేసేటువంటి అప్రజాస్వామ్య చర్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మేమే కాదు, వామపక్షాలు ప్రజాస్వామ్యం కోరుకునేవారు, రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలని కోరుకునేవారు, ప్రజలు శాంతియుతంగా అన్నదమ్ముల్లాగా జీవించాలని కోరుకునే మానవతావాదులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలి కింద వరకు. ఇప్పుడు సింక్ అవుతోంది మెల్లిగా. ఒక నెల రోజుల్లో కొంత పరిణామాలు మారొచ్చు అని అంటున్నా. అంతేగాని నేను చెప్పింది అవుతుందని చెప్పట్లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ ఈజ్ ఇంప్రూవింగ్. ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది ప్రస్తుతం అయితే నేను చెప్పగలను. అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం. ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక నెల తర్వాత మరలా మీకు చెప్తా. తప్పనిసరిగా ప్రజాస్వామ్యం గెలవాలి అని అందరు యూత్కి చాలా అయిష్టంగా ఉందండి. ఈ రాజకీయాలు, కుతంత్రాలు, కుళ్ళు, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రతినిధులను పడగొట్టడం ఏంటండి? నితీష్ కుమార్ మొన్నటిదాకా తిట్టెళ్తే మళ్ళీ తీసుకోవడంలో ఉద్దేశం ఏంటండి? అది నితీష్ కుమార్కి ఉన్న విఘ్నత అండి. ఎవరికి? నితీష్ కుమార్ ఉన్న విజ్ఞత తీసుకునే వాళ్ళకు ఉండేటువంటి విజ్ఞత కూడా ఉందిగా. సార్ ఇక్కడ మీరు కూడా చెప్పారు, ఒక పవర్ అనేది ఎంత విలువతో కూడుకుంది, ఆ పవర్ ఉంటే ఎంతవరకైనా న్యాయం చేయొచ్చు, ప్రజలకు న్యాయం చేయొచ్చు. అన్యాయం చేస్తున్నారు అంటున్నాను. న్యాయం చేయండి, వి వెల్కమ్. మీరు బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తే జై బీజేపీ అనేవాడిని నేను. మీరు ప్రత్యేక పోలవరం పూర్తి చేస్తే జై బీజేపీ అనేవాడిని నేను. మీరు రాయలసీమకు విభజన పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ పూర్తి చేయండి, మీకు జై కొడతా. నేను రాజకీయాల్లో ఉండను. ఐ నీడ్ టు గెట్ దోస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే వరకు నేను నిద్రపోనండి. నేను 15 సంవత్సరాలు ఇట్లానే పనిచేస్తాను. నేను మా ప్రాంతం కొరకు పనిచేస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సేవ కొరకు ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరగాలన్నా ఇవి చెప్పిన అంశాలన్నీ నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. అక్కడ నాకున్న పరిచయాలు కానీ లేకపోతే ఎంపీల సహకారం కానీ తీసుకొని నేను ఇక్కడున్నటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా కానివ్వండి, ఆ ప్రభుత్వానికి ఒక అండగా ఉండే ఎంపీగా ఉండాలనేటువంటిది నా కోరిక. నేనే మొత్తం మార్చాలని నేను చెప్పట్లేదు కదా. నా వరకు నేను ఇది చేయగలను. నా ప్రాంతంలో ఇవి ముఖ్యం. రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో ఎస్ మీకున్న ఒక బెస్ట్ మూమెంట్ ఏం చెప్పండి సార్? రాహుల్ గాంధీ ఎప్పుడు పోయినా ఆత్మీయంగా వారి కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. అది చాలా తక్కువ మందికి ఉండేటువంటి ఒక అవకాశం. దాన్ని ఎప్పుడు నేను మిస్యూజ్ చేసుకోలేదు. వారికి కూడా తెలుసు. కానీ అది అట్లానే ఉంచుకోవాలి. మరీ మంట దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా ఉండకూడదు అని నా అభిప్రాయం. అంటే మొత్తానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మంట అని చెప్పేశారు అని ఉదాహరణకండి. అదే సార్, వాళ్ళు మంట అని ఎట్లా మీరు బాబో మీ సావంతులు చెప్తే చలి కాసుకునేటప్పుడు ఎందుకు వెళ్తాం మనం? దానిలో ఉన్న వేడిని గ్రహించడానికి వెళ్తాం, మంచితనం కొరకే వెళ్తాం కదా. అది ఒక మంచు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. వాళ్ళు వేడంటే మంట కాదు, అది శక్తినిచ్చేటువంటి ఒక ఒక అవసరం కాదు, ఒక సోర్స్. ఏమంటాం దాన్ని? సోర్స్ తెలుగులో ఏమంటారు? శక్తినిచ్చేటువంటి ఒక
నో ఉత్పన్నం అయ్యేటువంటి జాగా అది. ఆ శక్తిని పంచుకోవడంలో మరీ దగ్గరికి వెళ్ళకూడదు, అతిగా ఉపయోగించుకోకూడదు, దూరంగా వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశమే నాది. ఫెంటాస్టిక్ సార్. మన లిమిట్స్లో మనం ఉండి ఏది అడిగినా కూడా వాళ్ళు కాదనరు అనేది నా. బాపట్ల ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాం మీరు కాంగ్రెస్ తరపు నుంచి. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడే ఒక నెల తర్వాత కానీ మళ్ళీ ఈవేళ కాదండి, ఆరంభమైంది మొత్తానికి. నేను ప్రతి మండలానికి వెళ్ళి తిరిగి అయ్యా అదిగో నేను జేడీసీలో ఇన్ని పనులు చేశాను, 25 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఇదిగో ఇది చేస్తా, మిగతా కంపేర్ చేసుకోండి, గత ఏళ్ళుగా ఉన్న ఎంపీలు నా చరిత్ర మీరు కంపేర్ చేసుకోండి, నేను పర్వాలేదు మీకు ఉపయోగపడతానని అనుకుంటే నన్ను మీరు కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసి పార్లమెంట్ గెలిపించండి అని అభ్యర్థిస్తా. ఎంపీ అనగానే 100 కోట్లు, ఎమ్మెల్యే అనగానే 25 కోట్లు. అది అన్ని చోట్ల కాదు, అది అన్ని చోట్ల కాదు. కానీ అవ్వట్లేదా ఇప్పుడు? ఐ డోంట్ నో, బట్ ఇట్ డిపెండ్స్. సార్ మీరు చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. బికాస్ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మీరు అసలు ఒక పరిధి దాటి మాట్లాడినప్పుడు ఈ రాజకీయాల్లో మనగలరా అంటున్నాను. నో నేను అన్నిట్లో అందరితో బాగానే ఉంటా, అందరికీ సలహాలు ఇస్తా, నేను చెప్పినవి జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఉండకుండా ఎట్లా? ఫలాని వాడు ఓ అన్ని పనులు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళే రాజకీయాల్లో ఉండాలా? మామూలుగా మంచిది మానవత్వం ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదండి. ఈ రోజుల్లో కోరుకునేది ఇదే. చూశారు, డబ్బుకు విలువ లేదు. ఆ డబ్బు పెట్టి కొని వాడు ఒక ఎమ్మెల్యే అన్నాడు, నీ పొగరా పో, నీకు ఓట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చాను పో, నీకు అడిగే 5 ఏళ్ళ పాటు బానిసగా ఉండని చెప్పి కూడా మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం. డబ్బు ఒక్కటే కాదు, మనిషికి ఉండే విలువలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కులతత్వాలు, ఈ రాజకీయాల నుంచి ప్రజలు చాలా విసుగు చెందారు చాలామంది. సో దే ఆర్ లుకింగ్ ఫర్, వాళ్ళు కూడా మంచి మనుషులు ఉంటే బాగుంటుంది అనేటువంటి భావం ఎక్కడో లోపల ఉంది, దాన్ని బయటికి తీద్దామని నా ఉద్దేశం. అది రైట్ సార్, ఫ్యాంటాస్టిక్. మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. ఎస్ శివ గారు, థ్యాంక్ యూ. మీరు కొంచెం నేను అన్నింటిలో మీకు సాటిస్ఫై చేయలేకపోయాను, కానీ బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ నెక్స్ట్ టైం. నో సార్ నేను సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమంటే ఒక క్వశ్చన్ పుడుతుంది తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు సార్. నాకు జేడీ శీలం గారు అంటే చాలా గౌరవం ఉంది. ఐ లైక్ అందరూ ఉంటే నాకు ఇష్టం అనేది, ఎవరి మీద నాకు ఇది లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని పరిణామాల దృష్ట్యా మిగతా స్టేట్ మీద ఆ చెడు ప్రభావం పడతాము. ఎంపీలు ఇంతమంది చేయలేదు అని బాధ. సార్ ఒక్క క్వశ్చన్ సార్, వైఎస్ షర్మిల గారు, మళ్ళీ పదే అడుగుతున్నానని ఏమనుకోవద్దు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ వైపు రావటం కాంగ్రెస్కి లాభమా నష్టమా, ఇది ఒక్కటి చెప్పండి సార్. సో ఫార్ సో గుడ్. ఇప్పటి వరకు కాడర్లో మంచి ఉత్సాహం వచ్చింది, మున్ముందు ఇంకా ఉంటుందని నా అభిప్రాయం. పర్సనల్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. కొంతమంది రాజకీయ మేధావులు మరొక పాల్ రాబోతున్నారు, వచ్చారు, వస్తూనే ఉన్నారు, ఆమెని పట్టించుకోవడం మానేస్తారు అతి త్వరలో అనేక కామెంట్స్ వినపడ్డప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చాలామంది చాలా మాట్లాడతారు, ఎవరికి ఏది ఇష్టమో అది గ్రహిస్తారు. సో అంటే ఇప్పుడు మాకు అది ఇష్టం అంటారా మీరు చెప్పేది? నేను మీ గురించి మాట్లాడలేదు, అలాంటి మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు కూడా రాజకీయాల్లో. ఆవిడ మీద ఏ రకమైనటువంటి అసహ్యమైనటువంటి పోస్టులు వచ్చాయండి, ఎంత బాధగా. ఒక మహిళగా మనం ఆలోచిస్తే, ఒక ఆడగుతురుగా ఆ రకమైనటువంటి ఎంత దిగజారుడు వ్యవహారం, అది తప్పు కదా. సో లెట్ us see, గివ్ ద వర్త్. ఆమె చెప్పేటువంటి మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో రెస్పాన్స్ కావాలా మనకి. చంద్రబాబు గారిని అడుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉంది. ఎక్కువగా ఈ రాజకీయాల్లో ఏంటంటే పాలనా పక్షంలో ఉన్న వారి మీద భారం పడతా ఉంటుందండి. అది అన్నా చెల్లేది కాదు, ఒక నేతగా అడుగుతున్నారని నా ఉద్దేశం. ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ పార్టీ వైజ్. ఐ థింక్ షీ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఈజ్ మై లాస్ట్ వర్డ్. ఓకే సార్, ఫెంటాస్టిక్. ఎస్. జేడీ శీలం గారు గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఇప్పుడు మనకి ఎంత చక్కగా మాట్లాడారు విన్నాం. ఆయన పెద్ద అడ్మినిస్ట్రేటర్, ఐఏఎస్ క్యాడర్లో నుంచి ఇక్కడ దాకా తన ప్రయాణాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పటి నుంచి ఆయన బాపట్ల ఎంపీగా కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేసి అక్కడ వ్యక్తిగతంగా కూడా నన్ను చూడండి నేను ఇన్ని మంచి పనులు చేశాను అంటున్నారు. అందుకే ఆయన గురించి ఒకసారి ఆలోచిస్తారని చెప్పి ఓటర్లందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ట్యాగ్ తెలుగులో ఇట్లాంటి అనేక ఇంటర్వ్యూల కోసం మీరు చూస్తూ ఉండండి. నేను శివ మల్లాల.